అధికారంలో ఉండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని, అంటే ఆంధ్రప్రదేశ్లో నిర్మాణాలకు సంబంధించి ఆ నిర్మాణాలు కొంతవరకు పూర్తయ్యి ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి. ఆ ఎలక్షన్స్లో అధికారంలో పార్టీ ఓడిపోయింది అనుకుందాం. నెక్స్ట్ వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన పార్టీ వీళ్ళు ఏది పనులు మొదలు పెట్టారో ఆ పనులు కొనసాగిస్తారా లేదా అంటే ఎప్పుడు కొనసాగిస్తారు వాళ్ళు? ఇక్కడ వీళ్ళు ఏదైతే నిర్మాణాలు చేపట్టారో అవి రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడతాయి అనుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక భయం పట్టుకుంది. ఏది? అమరావతికి సంబంధించి, అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి, అతి ముఖ్యంగా అమరావతిలో కొత్తగా నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్కి సంబంధించి ఈ నిర్మాణాలు చేసేటువంటి క్రమంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు విమర్శలకు దారి తీస్తూ ఉన్నాయి. అది కూడా ఎవరు? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకోలో కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వారికి అనుకూలంగా జాకిలి పెట్టి లేపేటువంటి మీడియా, మరి నిత్యం వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి నిపుణులు, మేధావులు, వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పనులు చేపట్టినా ఏదో హడావిడిగా మొదలు పెట్టేసి ప్రజలకు ఒక భ్రమ కలిగించాలనే ఉద్దేశంతో జగన్ వస్తే ఈ పనులు ఆగకూడదని ఏదో మేము వ్యూహం పన్నుతున్నామనే ఉద్దేశంతో మీరు జగన్ భయంతో చస్తున్నారు. కానీ దానివల్ల ఉపయోగం ఏంటి అనేది మీరు ఆలోచన చేయడం లేదనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళ ఛానల్స్లోనే డిబేట్లు నడుస్తూ ఉంటే జగన్ భయంతో చస్తున్నారు అని. సో ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తా. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎన్ని విమర్శలు వస్తున్నాయో ఏదో మనం చూస్తూ ఉన్నాం. ఆ విమర్శలు వస్తుండగా, రైతులు వ్యతిరేకిస్తుండగా, మళ్ళీ అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి 5,000 ఎకరాలు సేకరించి మరి కొంత భూమి కూడా విస్తరణ కోసమనో, రకరకాల ఎక్స్పాన్షన్స్ కోసమనో రకరకాలుగా ఎక్కువ భూమి సేకరిస్తూ ఉన్నారు ఇంకా కావాలని చెప్పి. దీనిపైన విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేపడుతున్నటువంటి ఎయిర్పోర్టుకు సంబంధించి దగ్గరగా 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట. అంటే ఈ భూ సేకరణకు సంబంధించి అనుకోండి, ఆ భూములు ఇచ్చినటువంటి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడానికి సంబంధించి అనుకోండి, ఆ రోడ్ల కనెక్టివిటీకి సంబంధించి అనుకోండి, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి అనుకోండి, రన్వే గురించి అనుకోండి, టెర్మినల్ బిల్డింగ్స్ అనుకోండి, కార్గో ఫెసిలిటీస్కి సంబంధించి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్కి సంబంధించి, ఇట్లా అనేక రకాల వసతులకు సంబంధించి భారీగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే కొంతమంది అనొచ్చు, మరి రాజధాని నిర్మాణం చేసేటప్పుడు ఎయిర్పోర్ట్ ఉండాలి కదా, ఎయిర్పోర్ట్ లేకపోతే ఎట్లా అని చెప్పి. సో ఇక్కడే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ అమరావతికి ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ ఇప్పటికే విస్తరణ కార్యక్రమాలు కూడా చేపట్టారు. దగ్గర ఒక 60-65% వర్క్ కూడా కంప్లీట్ అవ్వస్తుంది, విస్తరణ జరుగుతూ ఉందని చెప్పి మనం వార్తా కథనాలు చూస్తూ ఉన్నాం. నిపుణులు కూడా అదే చెప్తా ఉన్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకు సంబంధించి కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు విస్తరణకు సంబంధించి. ఇక్కడ కొత్తగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం దాదాపుగా పూర్తిగా వచ్చిందంట. సో ఈ రకంగా నిర్మాణం జరుగుతున్నటువంటి గన్నవరం ఎయిర్పోర్టుకు సంబంధించి ఇది వాడుకోకుండా మళ్ళీ అదనంగా మరి భూసేకరణ చేసి డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల నెత్తిన భారం వేసే విధంగా ఈ నిర్ణయాలు ఎందుకు? అంటే ఇక్కడ ఏదైతే అమరావతికి సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉందో, ఇక్కడ రైతులు నష్టపోతూ ఉన్నారు. రైతుల దగ్గర భూములు కొనుగోలు చేసి ముందే అమరావతి వస్తుందని తెలిసి మరి వాళ్ళు లబ్ధి పొందడం కోసమే ఇదంతా జరుగుతూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోండి, వీళ్ళందరూ నష్టపోతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా పనులన్నీ ఏదో హడావిడిగా మొదలు పెట్టేసి ఇదిగో ఇంతవరకు 50% అయినాయి, ఇలాంటి పనులు ఆపకూడదు, ఎలక్షన్ టైంలో చెప్పుకోవడం జగన్మోహన్ రెడ్డి వస్తే ఆపుతాడనో, ఇట్లా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వకుండా, ఒకవేళ వచ్చినా కూడా ఆ పనులు ఆపకుండా, నిర్మాణ పరంగా ఏది ఆగకుండా, వాళ్ళు నష్టపోకుండా ఉండే విధంగా ఇట్లా హడావిడిగా అమరావతి ప్రాంతంలో మరొక ఎయిర్పోర్ట్ నిర్మాణం కానీ ఇతర నిర్మాణాలు కానీ చేస్తున్నారనేటువంటి అభిప్రాయాలు వాళ్ళ మీడియాలోనే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడేటువంటి వ్యక్తులే చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, కొన్ని నిబంధనలు ఉంటాయంట. ఒక ఎయిర్పోర్ట్కి ఇంకొక ఎయిర్పోర్ట్కి మధ్య 150 కిలోమీటర్ల దూరం ఉండాలనేటువంటి ఒక నిబంధన ఉందంట. అంటే కొన్ని చోట్ల ఆ నిబంధనలన్నీ పక్కన పెట్టేసి మరి ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే కొన్ని చోట్ల అంటే ఆయా అవసరాలను బట్టి ఒకటే ఎయిర్ స్పేస్ కిందకి వస్తాయనేటువంటిది కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏంటి అంత అవసరం లేదు కదా. అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ రూల్ ప్రకారం కానీ, అదేవిధంగా డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ రూల్ ప్రకారం కానీ ఒకే ఎయిర్ స్పేస్లో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే 150 కిలోమీటర్ల దూరం ఉండాలనేటువంటి ఒక నిబంధన అయితే ఉందంట. కొంతమంది అనొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ రెండు దగ్గరనే ఉన్నాయి కదా, 30-40 కిలోమీటర్ల దూరంలో అని చెప్పి. అంటే ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ కమర్షియల్గా ఆగిపోయింది. శంషాబాద్ ఎయిర్పోర్టే బేగంపేట ఎయిర్పోర్ట్ని ఏదైనా
ప్రధానమంత్రి కానీ ఎవరన్నా వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ వాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ యొక్క పరిస్థితి ఏంటి? సో అదేవిధంగా అక్కడ కూడా మా అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగిన తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ పరిస్థితి కూడా అదే రకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఆ నిర్మాణం చేస్తూ విస్తరణ చేస్తూ మళ్ళీ ఇక్కడ నిర్మాణం చేస్తూ భూసేకరణ చేస్తూ ఇక్కడ కూడా కొన్ని కోట్లు ఖర్చు పెడుతూ ఈ తక్కువ గ్యాప్లోనే ఎందుకు అనేటువంటిదే చాలామంది యొక్క మెజారిటీ పీపుల్ యొక్క అభిప్రాయం. సో దాని గురించే వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తూ ఉన్నారు. సో ఏదున్న జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని అమరావతిలో వాళ్ళ లబ్ధి కోసం ఈ నిర్ణయాలు తీసుకొని ప్రజల మీద భారం వేస్తున్నారనేటువంటిదే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. మరొక పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, వికేంద్రీకరణ జరగాలని చెప్పి ఏదైతే కోరుకున్నారో దాన్ని విధ్వంసం అన్నారు. అట్లా చేస్తావు నువ్వు అని చెప్పి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 జోన్లు అభివృద్ధి చెందాలనగానే విజనరీ అంటున్నారు. చూడండి ఎంత గొప్ప మేధావులో చూడండి వీళ్ళు. చంద్రబాబు అంటేనేమో విజనరీ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి అంటేనేమో విధ్వంసం అవుతుంది. అదేం విచిత్రం, అదేం లెక్క. మరొక హడావిడి కార్యక్రమం ఏంటంటే అమరావతిలో బ్యాంకులు వస్తున్నాయి. బ్యాంకులు వస్తే ఏంటి? ఆ బ్యాంకులు వస్తే బ్యాంకులో డబ్బులు వేసుకోవడానికి ప్రజలు ఉండాలి కదా. ఒకవేళ ప్రజలు ఉంటే ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఉందా? ఆ పరిస్థితి ఉందా అక్కడ? ఆ ప్రాంతంలో అన్ని బ్యాంకులలో డబ్బులు దాచుకునేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అక్కడ? అక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది కదా. ఇక్కడ ఉన్నటువంటి రైతులే అప్పులు పుట్టడం లేదు, మాకు ఈ పొలాలను ఇట్లు పెట్టిన తర్వాత మా పిల్లల చదువులు కూడా ఆగిపోయిన పరిస్థితి ఉన్నది, హాస్పిటల్లో చూపించుకోవాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు కదా. పోనీ ఇక్కడ ఉన్న రైతులు కాదు, అమరావతి నిర్మాణమే చేస్తారు అనుకుందాం. బయట నుంచి ఎవరైనా వచ్చి అక్కడ స్థలం కొనేటువంటి పరిస్థితి ఉందా? కొనగలుగుతారా? అక్కడ కొని ఇల్లు కట్టుకోగలుగుతారా? అలాంటి అవకాశాలు ఉన్నాయా? లేదు. సో ఇదంతా ఏంటంటే ఏదో జరిగిపోతా ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తే ఇవన్నీ ఆగిపోతాయనేటువంటి జగన్మోహన్ రెడ్డి భయంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి భయంతో మీరు పనులు చేయకండి అని చెప్పి వాళ్ళ ఛానల్లో డిబేట్ నడుస్తూ ఉంది. ఇట్లా మీరు జగన్ భయంతో చేస్తున్నారని చెప్పి ఒక్కసారి ఆ మాట వినండి మీరే. మళ్ళీ ఇంకో పెద్ద 4,5,000 ఎకరాలతో ఇంకో ఎయిర్పోర్ట్ అంటారు. ఇప్పుడు బంకచెర్ల స్క్రాప్ చేసి పోలవరం నుంచి నల్లమల సాగరాన్ని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. దానికి 74,000 కోట్ల ఖర్చు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఏపీ స్టేట్ రియలైజేషన్ యాక్ట్ లో ఉన్న 3 ప్రాజెక్ట్స్ అవి పూర్తి చేయకుండా మనం మళ్ళీ వేరే వాటికి వెళ్తాం. గన్నవరం పూర్తి కాలేదు, మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్. అమరావతి కన్స్ట్రక్షన్ అయితే మనం పటాకు ఆల్రెడీ ఒలింపిక్స్ తెచ్చే ఆలోచనలు ఉన్న ప్రాజెక్టు కాస్త పూర్తి చేస్తే జగన్ భయ ఒకటి వచ్చింది. గన్నవరం ఎయిర్పోర్ట్ జగన్ భయం ఒకటి వచ్చింది. వాళ్ళ ఛానళ్ళన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫేసులు ఎట్లయినా నిజాన్ని మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ ఫేసులన్నీ మారిపోతాయి. అక్కడ జగన్ని తిట్టాలి, చంద్రబాబుని పొగడాలి. అట్లయితే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళని మళ్ళీ పిలిపించుకుంటారు అనమాట. ఇట్లా ఈ మధ్య ఏంటంటే షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి వాళ్ళ ఛానల్కి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే వాళ్ళకే నచ్చట్లే, జనాలు చీదరించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు నిజాలు మాట్లాడక తప్పని పరిస్థితి వస్తూ ఉంది. సో ఇది పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.